ప్రజలందరికీ ఎన్నో ఏళ్లుగా సేవలు అందించినటువంటి మూసారాం బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు. మూసారాం బ్రిడ్జ్ ఏదైతే ఇటు అంబర్పేట్ అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ను కలుపుకునేటువంటి బ్రిడ్జ్ అయితే గత కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన క్రమంలో అయితే దీన్ని కూల్చేసేందుకైతే అధికారులు నిర్ణయించడం జరిగింది. మనం ఒకసారి చూస్తున్నాం, ఈ మూసారాం బ్రిడ్జ్ పక్కనే మరొక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇటు పాత బ్రిడ్జి మనం చూడవచ్చు. ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిసిన సందర్భంలో ఇటు బ్రిడ్జి పై నుంచి కూడా పలుమార్లు నీళ్లు వెళ్లడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ బ్రిడ్జి లీకేజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూల్చివేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కూల్చివేత పనులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అయితే ప్రారంభమయ్యాయి. మనం ప్రస్తుతం ఒకసారి గమనించవచ్చు. ఈ బ్రిడ్జి మొత్తం కూడా ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి అదేవిధంగా ఇటు అంబర్పేట్ వైపు ఉన్నటువంటి అలీ కేఫ్ ను కలుపుకుంటూ అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఇది 1800వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇటు నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అయితే ఎన్నో ఏళ్లు సేవలు అందించింది. సో ప్రస్తుతం ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న క్రమంలోనే దీనికి ప్రమాదం అంచనా ఉంది కాబట్టి దీన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కూల్చివేత పనులు కూడా కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు, ఈ బ్రిడ్జిని అయితే ఇటు జేసీబీలు అదేవిధంగా ఇటాచ్ల సాయంతో అయితే కూల్చివేత పనులైతే కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఇటీవల గమనిస్తే వర్షం ఎక్కువగా కురవడం లేదంటే ఇటు జలమండి శాఖ అధికారులు ఏదైతే ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కు సంబంధించినటువంటి ఏదైతే వాటర్ రిలీజ్ చేసిన సందర్భంలో బ్రిడ్జి పైనుంచి కూడా అత్యధికంగా వాటర్ వెళ్లిన సందర్భంలో పలుమార్లు రాకపోకలను కూడా పోలీసు అధికారులు నిలిపివేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే బ్రిడ్జి పలుమార్లు వాటర్ వెళ్లడం వల్ల ఇది కొంత దీనికి సంబంధించినటువంటి ఒక సేఫ్టీ లెవెల్ తగ్గింది కాబట్టి దీన్ని కూల్చాలని ఇటు అధికారులు నిర్ణయించడం జరిగింది. కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలైతే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎన్నో ఏళ్లుగా సేవలు అందించినటువంటి ఈ బ్రిడ్జిని ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి అధికారులు అయితే త్వరితగతిన పక్కనే నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జిని పూర్తి చేయాలనేటువంటి ఒక డిమాండ్తో అయితే ఇక్కడ చాలా మంది కాలనీవాసులు అయితే ఇక్కడికి వచ్చారు. రెండు ప్రాంతాల వైపు నుంచి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇక్కడికి ఇప్పుడు ముందుగా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చేపోయే దారి వాళ్ళకు అంబర్పేటకు ముఖ్యంగా కూలీ నాలి చేసుకునే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఈ దారిని కూడా బంద్ చేస్తే మాకు నడిచే దారి లేదు. ఒక 3 కిలోమీటర్లు ఇక్కడ 3 కిలోమీటర్లు అక్కడ అంటే మొత్తం 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవడం, నడుచుకుంటూ రాగడం. 1500 జీతం చేసుకునే మనిషి కూడా దీని మీదకి వెళ్ళిపోతాడు. 10,000 జీతం చేసుకునే మనిషి కూడా దీని మీదకి వెళ్ళిపోతాడు. గరీబోలో ఉన్న బస్తీ అంబర్పేట్ ప్రాంతం, అంబర్పేట్ నియోజకవర్గం మొత్తం దారి ఇదే. సికింద్రాబాద్ నుంచి రహదారి కూడా ఇదే. ఎందుకంటే ఏ బస్సు అయినా ఏ ఆటో అయినా ఏదైనా దిల్సుఖ్ నగర్ చేరుకోవాలంటే ఇదే దారి మాకు.